ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యవహారం కాకరేపుతుంది. ఆయనకి ఇంటా బయట వివాదాలు చుట్టుముడుతున్నట్టు కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా ఇతర నేతలతో వివాదాలు కొని తెచ్చుకున్న ఆయనకి ఇప్పుడు పక్క రాష్ట్రంలోనూ సొంత కులంలోనూ ఒకేసారి సెగ తగులుతుంది. ఇటీవల శెట్టిబలిజ వన సమారాధన పేరుతో వాసంశెట్టి సుభాష్ చాలా హడావిడి చేశారు. చాలా కాలంగా ఆయన ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి తాను పూర్తిగా శెట్టిబలిజనే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ కోనసీమలో కొత్త కుల వివాదాలకి ఆద్యం పోస్తున్నారు అనే పేరు తెచ్చుకుంటున్నారు. వాసంశెట్టి సుభాష్ వ్యవహారం మూలంగా కోనసీమలో మరోసారి కుల విద్వేషాలు రాజుకునే ప్రమాదం ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతుంది. అయితే సుభాష్ పూర్తిగా తన స్కిన్ కాపాడుకునే క్రమంలోనే ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నా తక్షణమే వాసంశెట్టి సుభాష్ని బయటికి పంపించడం ఖాయం అనే మాట చాలా కాలంగా వినిపిస్తుంది. వాసంశెట్టి సుభాష్ వ్యవహార శైలి, ఆయన మంత్రిగా పనితీరు, చివరికి పార్టీ అభివృద్ధి కోసం ఆయన పాత్ర ఏమీ లేకపోవడం, ఇలాంటి అనేక కారణాలతో సుభాష్ని సాగనంపడం అనివార్యం అనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి తరుణంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే తన సీటుకి అసలు పెట్టే ప్రమాదం ఉందని గ్రహించిన సుభాష్ ఇప్పుడు శెట్టిబలిజ రాగాన్ని అందుకున్నారు అనే మాట వినిపిస్తోంది. గతంలో ఆయన శెట్టిబలిజ కులస్తులకి పెద్దగా ఏమీ చేసింది లేదనే అభిప్రాయం ఆయన వ్యతిరేకుల నుంచి వస్తోంది. అదే సమయంలో ఆయన మాత్రం తాను పుట్టిన రేపు చచ్చి మళ్ళీ బతికిన శెట్టిబలిజగానే ఉండాలని కోరుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడడం ద్వారా శెట్టిబలిజ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నానికి పూనుకుంటున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది. పైగా వైఎస్ఆర్సీపీకి చెందిన శెట్టిబలిజ నేతల్ని టార్గెట్ చేయడం ద్వారా తన పార్టీ అధిష్టానాన్ని సంతృప్తి పరచవచ్చు అని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. శెట్టిబలిజల్లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇతర నాయకుల్ని పదే టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ ద్వారా మెప్పు పొందొచ్చు అనే అభిప్రాయంతో సుభాష్ సాగుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ కార్యక్రమంలోనే కేసీఆర్ మీద చేసినటువంటి కొంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా బొగ్గుమంటున్నాయి. వాసంశెట్టి సుభాష్ తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆయన మాట తీరుని, ఆయన ఉపయోగించినటువంటి పదాలని గెద్దముక్కోడన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపడుతున్నాయి. అదే సమయంలో ఇటు సొంత శెట్టిబలిజ కులంలో కూడా వాసంశెట్టి సుభాష్ వ్యవహార శైలిని ఏమాత్రం హర్షిస్తున్నట్టు దాఖలాలు లేవు. చాలామంది సుభాష్ వ్యవహార శైలి మీద తీవ్రంగా తప్పుపడుతున్నారు. నిన్న కాక మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్నటువంటి నాయకుడు తన కుల ప్రాధాన్యతని పెంచేలా, కులంలో తన గౌరవాన్ని మరింత పెంపొందించుకునేలా సాగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చాలా దూకుడుగా ఆకతాయితనంతో కూడా కొన్ని సందర్భాల్లో సాగుతున్నారు అనే మాటను చాలామందే వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తన మంత్రి హోదాకి అగౌరవపరచడమే కాకుండా తన కులానికి కూడా అగౌరవాన్ని తీసుకొస్తున్నారు అనే మాట బలపడుతుంది. సరిగ్గా ఇదే సమయంలోనే కోనసీమలో కొత్త సమస్యలకి సుభాష్ కారణమవుతున్నారు అనే అభిప్రాయం ఇతర కులాల్లో బలపడుతుంది. ముఖ్యంగా బీసీల్లో శెట్టిబలిజ కులాలను రెచ్చగొట్టడం ద్వారా తనకు ఎటువంటి ముప్పు రాకుండా తన పదవికి గ్యారంటీ ఉండేలా చేసుకోవాలని సుభాష్ వేస్తున్న ఎత్తుగడలు, శెట్టిబలిజ యువతను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఆయన వేస్తున్నటువంటి అడుగులు అనేక సమస్యలకి కారణమవుతాయి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ముఖ్యంగా కోనసీమ జిల్లా పేరు మార్పు నాడు జరిగినటువంటి అల్లర్ల సమయంలో కూడా సుభాష్ రెచ్చగొట్టినటువంటి కారణంగానే అనేక సమస్యలు ఉత్పన్నమైనటువంటి అంశాన్ని చాలామందే గుర్తు చేస్తున్నారు. అప్పట్లో సుభాష్ బెంగళూరులో కూర్చుని ఇక్కడ చాలామందిని రెచ్చగొట్టి కేసుల్లో ఇరికించి ఆ తర్వాత చేతులెత్తేసినటువంటి సందర్భాన్ని కూడా అనేక మంది ఇప్పుడు సుభాష్ వ్యవహార శైలిని ఎద్దేవా చేసేందుకు కారణమవుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సుభాష్ మరోసారి శెట్టిబలిజ అనే కార్డు ఉపయోగించుకుని తన సీటు సేఫ్గా ఉంచుకునే ప్రయత్నం కోసం అందరినీ రెచ్చగొట్టే తీరికి దిగుతున్నటువంటి వ్యవహారం మాత్రం అనేక విమర్శలకి తావిస్తోంది. అది తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా కొత్త కాకని రాజేస్తుంది. తెలుగుదేశం పార్టీలోని చాలామంది ఇప్పుడు సుభాష్ వ్యవహార శైలి మీద తీవ్రంగా మండిపడే వరకు వస్తుంది. అధిష్టానానికి అనేక మంది ఫిర్యాదులు చేస్తూ కోనసీమలో కొత్త సమస్యలు సృష్టించేలా మంత్రి తీరు ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ పార్టీ అధిష్టానం సుభాష్ని కట్టడి చేస్తుందా? శెట్టిబలిజ పేరుతో సృష్టిస్తున్నటువంటి వివాదాల్ని నిలువరిస్తుందా? లేకుంటే అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా దూకుడిగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ లాంటి వాళ్ళు ఛాలెంజ్ కూడా విసిరినటువంటి నేపథ్యంలో సుభాష్ చర్చలకు సిద్ధమవుతారా? ఆయన తాను చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా? లేకుంటే వేణు డిమాండ్ చేస్తున్నట్టుగా క్షమాపణ చెప్తారా? ఇవన్నీ ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశాలుగా మారుతున్నాయి.